హాయ్ అందరికీ. చిట్టి చాలా రోజుల నుంచి స్విమ్మింగ్ అంటుందని చెప్పి స్విమ్మింగ్‌కి తీసుకొని వెళ్ళాము. స్విమ్ సూట్ చేంజ్ చేస్తున్న టైంకి స్విమ్ గార్డ్ వచ్చి క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఇద్దరు కిడ్స్‌తో పాటు ఎవరో ఒక గార్డియన్ ఉండాల్సిందే సార్, స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్ళాలి వాళ్ళిద్దరితో పాటు అని చెప్పి. నో దే కెన్ మేనేజ్ అని చెప్పి మేము చెప్పాము. ఇట్స్ జస్ట్ 2 feet, ఇట్స్ ఓకే అని అన్నాం. చాలా ఈజీగా చెప్పేసాం మేము చెప్పడం మాత్రం. బట్ వీళ్ళిద్దరు 3.5, 4 years కిడ్సే. మేము కూడా అక్కడే ఉండి మానిటర్ చేస్తున్నాం. అట్లాగే స్విమ్ గార్డ్ కూడా ఉండి మానిటర్ చేస్తూనే ఉన్నాడు. బట్ ఒక 6 years పాప వచ్చింది. తను స్విమ్ చేస్తూనే ఉండింది లైక్ విత్ ద సేమ్ ఈ బెలూన్ వేసుకొని. బట్ ఆ బెలూన్ తీసి వాళ్ళ మమ్మీకి ఇచ్చింది. వాళ్ళ మమ్మీ కాల్ మాట్లాడుతూనే ఉన్నారు. ఇట్లా చూసే లోపే తను వాటర్ 3-4 times వాటర్ మింగేసింది. ఆ స్విమ్ గార్డ్ వెంటనే దూకి తన్ని ఆపడం జరిగింది. బట్ స్టిల్ మనం పేరెంట్స్గా ఎంతో కాన్షియస్తో ఉంటాము. బట్ ఆ కాన్షియస్నెస్ సరిపోదు అని చూపించడానికి ఇవే ఎగ్జాంపుల్స్ అని నేను అనుకుంటాను. ఎంత సింపుల్గా చెప్పేసాం కదా, ఇట్స్ జస్ట్ 2 feet అని. బట్టి ఆ 2 feetని కూడా 6 years గర్ల్ ఆపలేకపోయింది. వీ నెవర్ నో. సో ఇంకా కాన్షియస్గా ఉండమని చెప్పి ఇట్లాంటి థింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయని నేను అనుకుంటాను. సో ప్లీజ్ బీ మోర్ కాన్షియస్ పేరెంట్స్. ఓకే, బాయ్. మళ్ళీ కలుద్దాం.